వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ చిన్న వీడియోలో మనము పురాణాలు అదేవిధంగా ఇతిహాసాలైనటువంటి రామాయణము మరియు మహాభారతం గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను డిస్కస్ చేసుకుందాం. అందులో భాగంగా పురాణాలను గమనించినట్లయితే ఈ పురాణాలను వ్రాసిన వ్యక్తి ఎవరై అంటే మనకు వ్యాస మహర్షిగా గుర్తుపెట్టుకోవాలి. పురాణాలను రాసిన వ్యక్తి ఎవరై అంటే వ్యాస మహర్షిగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పురాణాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. అంటే మొత్తం పురాణాల సంఖ్య ఎన్ని అంటే 18గా మనం గుర్తుపెట్టుకోవాలి. వీటినే మనం ఏమంటామంటే అష్టాదశ పురాణాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మనకు శక్తిపీఠాలు ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. అదేవిధంగా పురాణాలు కూడా 18 ఉన్నాయని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ పాయింట్ గమనిస్తే వీటిని ఈ పురాణాలను ఋషులకు బోధించిన వాడు ఎవరై అంటే ఎవరు? మనకు సూత మహాముని. అంటే ఇక్కడ ఈ పురాణాలను ఋషులకు బోధించినటువంటి వ్యక్తి ఎవరై అంటే సూత మహాముని అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హిందూ మత స్థాపన గురించి తెలియజేస్తున్నవి పురాణాలు. అంటే హిందూ మతాన్ని ఎలా స్థాపించారు అని తెలియజేస్తున్నటువంటివే ఈ పురాణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 18 ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ 18 పురాణాలను ఎవరి కాలంలో సంకలనం చేయబడిందంటే గుప్తుల కాలంలో గుర్తుపెట్టు. చాలా ఇంపార్టెంట్ అంటే గుప్తుల కాలంలో ఈ పురాణాలు అనేవి సంకలనం చేసినట్లుగా మనకు సమాచారం ఉందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ కానీ గమనిస్తే పురాణాల ప్రశంసలు ఉన్నటువంటి బ్రాహ్మణాలను గమనిస్తే గతంలో మనం బ్రాహ్మణాల గురించి చెప్పుకున్నాము. అంటే పురాణాల గురించి ప్రస్తావించినటువంటి బ్రాహ్మణులను గమనించినట్లయితే ఒకటి ఏంటంటే శతపథ బ్రాహ్మణము, అదేవిధంగా బృహదారణ్యక ఉపనిషత్తు, అదేవిధంగా గోపద బ్రాహ్మణం. ఈ బ్రాహ్మణాలు వేటి గురించి ప్రస్తావిస్తున్నాయి అంటే ఈ పురాణాల గురించి ప్రస్తావిస్తున్నాయిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే పురాణాలలో మొత్తము 4 యుగాల ప్రస్తావన ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి. పురాణాలలో ఎన్ని యుగాల ప్రస్తావన ఉంది అంటే 4 యుగాల ప్రస్తావన ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటి యుగం ఏంటంటే కృతాయుగము. అంటే మొత్తము పురాణాలలో ఎన్ని యుగాల గురించి చెప్పడం జరిగిందంటే 4 యుగాల గురించి చెప్పడం జరిగింది. అందులో మొదటిది ఏంటంటే కృతాయుగం అని గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఈ యుగం యొక్క కాలం ఎంత అంటే 4800 దేవుని సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యుగంలో దేవుని యొక్క అవతారం ఏంటంటే బాహుబలి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యుగము ఎన్ని సంవత్సరాలు ఈ యుగం ఉంటుంది, అదేవిధంగా ఈ యుగంలో దేవుని యొక్క అవతారం మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా మొదటి యుగం ఏంటిది? మనకు కృతాయుగము. ఈ కృతాయుగం యొక్క కాలం ఎంత? 4800 దేవుని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ యుగంలో దేవుని యొక్క అవతారం వచ్చేసరికి బాహుబలిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి త్రేతాయుగము అంటాము. ఈ త్రేతాయుగం యొక్క కాల పరిమితిని గమనించినట్లయితే 3600 దేవుని సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యుగంలో దేవుని యొక్క అవతారం ఏంటిది? రాముడు. ఈ యుగంలో దేవుని యొక్క అవతారం ఏంటంటే రాముడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిదంటే ద్వాపర యుగము. అంటే 3వ యుగం ఏంటిదంటే ద్వాపర యుగము. దీనికి సంబంధించిన కాల పరిమితి వచ్చేసరికి 2400 దేవుని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ యుగంలో దేవుని యొక్క అవతారం ఎవరై అంటే శ్రీకృష్ణుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యుగం ఏంటిదంటే కలియుగము. ఈ కలియుగం యొక్క కాల పరిమితిని గమనించినట్లయితే 1200 దేవుని సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యుగంలో దేవుని యొక్క అవతారం వచ్చేసరికి కల్కి అవతారంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనము పురాణాల్లో ప్రస్తావించినటువంటి 4 యుగాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఈ మొత్తము పురాణాలను గమనించినట్లయితే మొత్తం ఎన్ని పురాణాలను చెప్పుకున్నాము? 18 పురాణాలు ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో ఒకటి మత్స్య పురాణము, రెండోసరికి మార్కండేయ పురాణము, నెక్స్ట్ భాగవత పురాణము, భవిష్య పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైర్తన పురాణము, బ్రహ్మాండ పురాణము, వరాహ పురాణము, అదేవిధంగా వామన పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణము, అగ్ని పురాణము, నెక్స్ట్ వచ్చేసరికి నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, కూర్మ పురాణము, అదేవిధంగా చిట్ట చివరిది స్కంద పురాణం. ఇవన్నీ కూడా 18 పురాణాలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనకు పురాణాలకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ మనకు ఇతిహాసాలు. మనం గతంలో చెప్పుకున్నాము. ఇక్కడ మనకు వేదకాలంలో రెండవ వేదకాలం ఏంటిది? మలివేద
కాలము, దాన్ని మనం ఏమన్నాం ఇతిహాసాల కాలం అని అన్నాముగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇతిహాసాలు సంఘటనలు ఏ కాలంలో జరిగాయి? క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల మధ్యలో జరిగినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో ఇతిహాసాలు ఫేమస్ అయిన ఇతిహాసాలు రెండు ఉన్నాయండి. ఒకటోసరికి ఏంటిది రామాయణం, ఇంకోటోసరికి ఏంటంటే మహాభారతంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇతిహాసం అనగా మీనింగ్ ఏంటంటే సో ఇలా జరిగింది అని చెప్పుట. అంటే ఇతిహాసం యొక్క అర్థం ఏంటిది? మనకు ఇలా జరిగిందని చెప్పుటను మనం ఏమంటామంటే ఇతిహాసము అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ధర్మ అర్థ కామ మోక్ష అనే చతుర్విధ పురుషార్థములు పూర్వ వృత్తాంత కథలతో కూడుకున్నదే ఈ ఇతిహాసము. చాలా ఇంపార్టెంట్. మనకు పురుషార్థాలు ఎన్ని? 4 అండి. వాటి ధర్మ, అర్థ, నెక్స్ట్ కామ, మోక్ష అనే చతుర్విధ పురుషార్థములు మరియు పూర్వ వృత్తాంత కథలతో కూడినదే ఈ ఇతిహాసంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇతిహాసాలు మనకు ఎన్ని ఉన్నాయి? భారతదేశంలో 2. ఒకటోసరికి రామాయణము, అదేవిధంగా మహాభారతం అని గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిది రామాయణం గురించి కానీ మనం గమనించినట్లయితే సో ఈ రామాయణానికి మరొక పేరేంటిది? ఆది కావ్యము. సో ఆది కావ్యము అంటారని గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతంలో దీన్ని మొదట రాసింది ఎవరంటే వాల్మీకి మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాల్మీకి యొక్క అసలు పేరేంటిది? రత్నాకర్. చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు రామాయణంను రచించినటువంటి వ్యక్తి ఎవరంటే వాల్మీకి. ఈ వాల్మీకి యొక్క అసలు పేరు ఏంటంటే రత్నాకర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో మొత్తం ఎన్ని కాండాలు ఉంటాయంటే 7 కాండాలు ఉంటాయండి. సో రామాయణాన్ని 7 కాండాలుగా విభజించడం జరిగింది. సో దీంట్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 24,000 శ్లోకాలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ రామాయణంలో గల కాండాలను గమనించినట్లయితే రామాయణంలో మొత్తం ఎన్ని కాండాలు ఉన్నాయని చెప్పుకున్నాం? 7 కాండాలు ఉన్నాయని చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? సో బాలకాండ, సో నెక్స్ట్ అయోధ్యకాండ, అరణ్యకాండ, సో కిష్కింధకాండ, సుందరకాండ, అదేవిధంగా యుద్ధకాండతో పాటు ఉత్తరకాండ అనే 7 కాండాలుగా సో మనకేముందంటే రామాయణంను విభజించారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో ఇది అయోధ్యను పరిపాలించినటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి శ్రీరాముని గురించి తెలుపుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రామాయణంలో కొన్ని ముఖ్య పాత్రలను గమనించినట్లయితే ఎవరెవరు? మనకు దశరథుడు ఎవరు? సో రాముని యొక్క తండ్రి, ఇతను అయోధ్య పాలకుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇతని భార్యలు గమనిస్తే మనకి ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, అదేవిధంగా కైకేయి అని గుర్తుపెట్టుకోవాలి. సో దశరథుని గమనించినట్లయితే దశరథుని యొక్క రాజ్యం పేరేంటిది? కౌసల. ఈ కౌసల యొక్క రాజధాని మనకేంటిదంటే అయోధ్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతని యొక్క వంశం ఏంటంటే మనకు ఇక్ష్వాకు అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ దశరథుకి మొత్తం ఎంతమంది కుమారులు ఉన్నారు? 4 కుమారులని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి శ్రీరాముడు. సో శ్రీరాముని యొక్క భార్య పేరు మనకు తెలుసు, సీతమ్మవారిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి లక్ష్మణుడి యొక్క భార్య ఎవరంటే ఊర్మిళగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భరతుని యొక్క భార్య ఎవరు? మనకు మాండవి. సో మాండవి ఈజ్ ద వైఫ్ ఆఫ్ భరత అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి శత్రుఘ్నుడి యొక్క భార్య ఎవరంటే శృతకీర్తిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. శ్రీరాముని యొక్క తల్లిదండ్రులు ఎవరు? దశరథుడు మరియు కౌసల్య గుర్తుపెట్టుకోవాలి. శ్రీరాముని కుమారులు 2 ఉన్నారండి మనకు తెలుసు. ఎవరు? లవుడు, కుశుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే రావణుడు. రావణుడు ఎవరికి రాజ్యం? ఇతని యొక్క రాజ్యం ఏంటిది? లంక రాజ్యంగా గుర్తుపెట్టుకోవాలి. అది ప్రస్తుతం ఎక్కడ ఉందంటే శ్రీలంకలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రావణి యొక్క భార్య ఎవరు? మండోదరి. సో కన్ఫ్యూజ్ వద్దండి. సో మనకు వచ్చేసరికి ఇక్కడ మాండవి అంటే భరతుని యొక్క భార్య, మండోదరి అంటే రావణి యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రావణికి సోదరులు ఉన్నారండి. ఎవరు? విభీషణుడు. చాలా ఇంపార్టెంట్. విభీషణుడు, అదేవిధంగా కుంభకర్ణుడు. సో విభీషణ్ అండ్ కుంభకర్ణ ఇస్ ద బ్రదర్స్ ఆఫ్ రావణ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రావణి యొక్క కుమారులను గమనించినట్లయితే ఇంద్రజిత్తు, అదేవిధంగా అక్షయ కుమారుడు. అంటే అక్షయ కుమారుడు, ఇంద్రజిత్తుడు ఎవరి యొక్క కుమారులు అంటే రావణుడి యొక్క కుమారులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో శ్రీరాముడు మనకు అరణ్యవాసం జరిపినటువంటి కాలం ఎంత? సో 14 సంవత్సరాలండి. చాలా ఇంపార్టెంట్. శ్రీరాముడు అరణ్యవాసం చేసినటువంటి కాల పరిమితి ఎంత అంటే 14 సంవత్సరాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీరాముడు అరణ్యవాసంలో మొదట 12 సంవత్సరాలు ఎక్కడున్నాడు? చిత్రకూటం అనే ప్రదేశం ఉన్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీరాముడు అరణ్యవాసంలో మొదటి 12 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడంటే చిత్రకూటంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. వాల్మీకి రాసినటువంటి రామాయణానికి వాల్మీకి ఏ భాషలో రాశాడు? సంస్కృతంలో రాశాడు. ఈ సంస్కృతం రాసినటువంటి రామాయణాన్ని అనేక భాషల అనువాదాలు ఉన్నాయి. సో అందులో గమనించిన తమిళంలో ఎవరు ఈ రామాయణం అనువదించారంటే కంబన్. చాలా ఇంపార్టెంట్. తమిళంలో సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని అనువాదించినటువంటి వ్యక్తే మనకు ఎవరంటే కంబన్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి బెంగాల్లో వచ్చేసరికి కృతివ్యాసుడు. సో బెంగాలీ అనే భాషలోకి
అనువాదించిన వ్యక్తి ఎవరంటే మనకు కృతి వ్యాసుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కన్నడలో వచ్చేసరికి ఎవరు, కన్నడ ఆది కవి అంటాం ఎవరు, పంప. సో పంప వచ్చేసరికి ఈ సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణం ఏ భాషలోకి అనువాదించాడంటే కన్నడ భాషలోకి అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హిందీలో వచ్చేసరికి తులసీదాసు. ఈ విధంగా సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణంకు సంస్కృతంలో రామాయణం వివిధ భాషలలో అనువాదించడం జరిగింది. ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే తెలుగులో ఉన్నటువంటి రామాయణంకు సంబంధించి కొన్ని గ్రంథాలను మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా మొదటిది అంటే మొల్ల రామాయణము. సో ఈ మొల్ల రామాయణం రచించింది ఎవరు, మొల్ల ఆతుకూరి అని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి రంగనాథ రామాయణం ఎవరు, మనకు గోన బుద్ధారెడ్డి పేరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నిర్వచనోత్తర రామాయణం తిక్కన, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నిర్వచనోత్తర రామాయణం రచించిన వ్యక్తి ఎవరంటే తిక్కనగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భాగవతం అంటే మనకు ఎవరు గుర్తు రావాలి, భాగవతాన్ని రచించిన వ్యక్తి వచ్చేసరికి మనకు బొమ్మేర పోతన గారు గుర్తు రావాలి. అదేవిధంగా అచ్చ తెలుగు రామాయణం రచించింది ఎవరంటే కుచి మంచి తిమ్మన దేని రచించాడంటే అచ్చ తెలుగు రామాయణాన్ని రచించాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఉత్తర రామాయణం రచించిన వ్యక్తి ఎవరంటే కంకంటి పాపరాజు. అంటే కంకంటి పాపరాజు అనే వ్యక్తి ఏ రామాయణం రచించాడో ఉత్తర రామాయణంను రచించడం జరిగింది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దాశరథి శతకము, చాలా చాలా ఇంపార్టెంట్. శతకాలంటే మనకు చాలా చాలా అందులో ఫేమస్ శతకం ఏంటంటే ఈ దాశరథి శతకము. ఈ దాశరథి శతకాన్ని నిర్వచించాడు కంచర్ల గోపన్నగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే రామచరిత మానస్. ఈ రామచరిత మానస్ నందు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి, ఈ రామచరిత మానస్ నందు ప్రసిద్ధి చెందింది దేనికి ప్రసిద్ధి అంటే హనుమాన్ చాలీసాకి ప్రసిద్ధిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఇతిహాసమైనటువంటి రామాయణం గురించి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మనకేంటిది మహాభారతాన్ని. ఈ మహాభారతాన్ని మనం గమనించినట్లయితే ఈ మహాభారతం ఏ భాషలో రాయడం జరిగిందంటే సంస్కృత భాషలో రాయబడిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీన్ని ఎవరు రచించాడో వేద మహర్షి, చాలా చాలా ఇంపార్టెంట్. పురాణాలు అదేవిధంగా పురాణాలతో పాటు మనకు మహాభారతాన్ని కూడా రచించిన వ్యక్తి ఎవరంటే వేదవ్యాసుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి దీని అసలు పేరు ఏం పేరు, జయ సంహిత. చాలా చాలా ఇంపార్టెంట్, గతంలో బిట్టడం జరిగిందండి. జయ సంహిత అనే పేరు దేనికి మరొక పేరే అంటే మహాభారతం. అంటే మహాభారతానికి మరొక పేరు ఏంటంటే జయ సంహితగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, మరొక పేరు కూడా ఉందండి, అదేంటంటే శత సహస్ర సంహిత. శత సహస్ర సంహిత అనే పేరు దేని యొక్క మరొక పేరు అంటే మహాభారతానికి చెందినటువంటి మరొక పేరుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏ విధంగా రామాయణాన్ని మనం కాండాలుగా విభజించారో మహాభారతాన్ని ఏ విధంగా విభజించారు, పర్వాలుగా విభజించారు. ఎన్ని పర్వాలు ఉన్నాయంటే మహాభారతంలో 18 పర్వాలను గుర్తుపెట్టుకో. ఆ 18 మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 18 అంటే మనకేంది, శక్తిపీఠాలు 18, పురాణాలు 18. అదేవిధంగా మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలు కూడా 18 అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ పాయింట్ కానీ గమనించినట్లయితే ప్రపంచంలోని అతిపెద్ద గ్రంథం ఏంటిది, మనకేంటిది మహాభారతం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మహాభారతానికి గల పేర్లు మనం ఏం చెప్పుకున్నాము, పంచమ వేదం. పంచమ వేదం అనేది కూడా మహాభారతానికి మరొక పేరు. అదేవిధంగా రాజ్నామా, అదేవిధంగా శత సహస్ర సంహిత, ఇవన్నీ కూడా మహాభారతం యొక్క మరొక పేర్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఈ మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామము అంటే కురుక్షేత్ర యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, మనకు కౌరవులకు పాండవులకు మధ్య జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కౌరవ పాండవుల యొక్క వంశం పేరేం పేరు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు కూడా సేమ్ వంశానికి చెందిన వారని గుర్తుపెట్టుకోవాలి. అంటే కౌరవ అదేవిధంగా పాండవుల యొక్క వంశం ఏంటిది, మనకు కురు వంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యుద్ధం ఎప్పుడు జరిగిందంట, క్రీస్తు పూర్వము 3000 నుంచి 1000 మధ్య కాలం జరిగి ఉండవచ్చని అంచనా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రస్తుతం ఈ కురుక్షేత్రం ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కురుక్షేత్ర యుద్ధము 18 సంవత్సరాలు జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. 18 సంవత్సరాలు కదండి, 18 రోజులు జరిగింది గుర్తుపెట్టు. 18 ఫిగర్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కురుక్షేత్ర యుద్ధము ఎవరెవరి మధ్య జరిగిందంటే పాండవులకు అదేవిధంగా కౌరవుల మధ్య జరిగింది. ఈ పాండవులకు కౌరవులకు మధ్య జరిగినటువంటి కురుక్షేత్ర యుద్ధము ఎన్ని రోజులు జరిగిందంటే 18 రోజులు జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మహాభారతంలో పర్వాలను గమనిస్తే మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయంటే 18 పర్వాలు ఉన్నాయి. అదేంటంటే ఆది పర్వము, సభా పర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణి పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమ వాస పర్వము, అదేవిధంగా మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వంతో పాటు చిట్ట చివరిది మనకేందంటే స్వర్గారోహణ పర్వం. ఈ విధంగా మహాభారతాన్ని 18 పర్వాలుగా విభజించడం జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఇక్కడ మన కురువంశాన్ని గమనించినట్లయితే కురువంశము పాండవులకు
కౌరవులకు పూర్వీకుడు. సో అంటే కురు వంశాన్ని గురించి మనం చదువుకుందాం. ఎందుకంటే పాండవులు అవ్వచ్చు, అదేవిధంగా కౌరవులు అవ్వచ్చు, ఏ వంశానికి చెందిన వారు ఓకే కురు వంశానికి చెందిన వారని మనం చెప్పుకున్నాం. అంటే ఈ పాండవులకు కౌరవులకు పూర్వీకుడు ఎవరంటే శాంతసేనుడు. అంటే పాండవులకు అవ్వచ్చు, అదేవిధంగా కౌరవులకు అవ్వచ్చు, వీరందరికీ పూర్వీకుడు ఎవరంటే మనము శాంతసేనుడిగా గుర్తుపెట్టుకోవాలి. శాంతసేనుడికి ఇద్దరు భార్యలు ఉన్నారండి. ఫస్ట్ భార్య ఎవరంటే గంగాదేవి. సో ఇతని యొక్క కుమారుడు భీష్ముడిగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరు? సత్యావతి. అంటే సత్యావతి అనేది శాంతసేనుడి యొక్క రెండవ భార్య గుర్తుపెట్టుకోవాలి. ఈ సత్యసేనుడికి జన్మించినటువంటి కుమారులు మనకు ఎవరంటే చిత్రాంగుడు, అదేవిధంగా విచిత్ర వీరుడుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ విచిత్ర వీరుడు భార్యలు ఎవరు? మనకు అంబిక. సో అంబిక మరియు అంబాలిక. సో ఈ అంబిక యొక్క కుమారుడు మనకు ఎవరంటే ధృతరాష్ట్రుడిగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అంబాలి యొక్క కుమారుడు ఎవరంటే మనకు పాండురాజుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాండురాజుకు భార్యలు సో ఇద్దరు ఉన్నారండి. ఒకళ్ళు ఎవరంటే కుంతి. సో ఈ కుంతికి పుట్టిన కుమారులు ఎవరంటే మనకు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. ఎవరి యొక్క కుమారులు అంటే కుంతి యొక్క కుమారులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మాద్రి. సో మాద్రి ఎవరు? పాండురాజు యొక్క రెండో భార్య. సో ఈమెకు పుట్టినటువంటి కుమారులు మనకు ఎవరంటే ఓకే నకులుడు, సకల దేవుడు. అంటే పాండవులు ఎంతమంది? మనకు 5 గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరంటే మనకు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, సో ఓకే నకులుడు, అదేవిధంగా సహదేవుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పంచపాండవులు మనం చెప్పుకున్నాం. ఎంతమంది? 5 గుర్తుపెట్టుకోవాలి. ఈ పంచపాండవుల యొక్క భార్య ఎవరు? మనకు చాలా ఇంపార్టెంట్, ద్రౌపది. సో ద్రౌపది అనేది ఈ పంచపాండవుల యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతనే ఉంది. సో నెక్స్ట్ కానీ కౌరవులను గమనించినట్లయితే సో ఇక్కడ పాండురాజు తమ్ముడు ఎవరు? సో పాండురాజు తమ్ముడు ఎవరంటే ధృతరాష్ట్రుడిని గుర్తుపెట్టుకోవాలి. ధృతరాష్ట్రుడి యొక్క భార్య మనకు గాంధారి. చాలా ఇంపార్టెంట్ అండి. సో పాండువుల యొక్క తమ్ముడు ఎవడు? ధృతరాష్ట్రుడి యొక్క భార్య ఎవరు? మనకు గాంధారిగా గుర్తుపెట్టుకోవాలి. సో ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు మనకు మొత్తం ఎంతమంది? 100 మంది. అంటే 100 మంది. వీరినే మనం ఏమంటామంటే కౌరవులు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఈ కౌరవులకు ఒకే ఒక సోదరు ఉంది. ఆమె పేరు దుశ్శలను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మహాభారతాన్ని వివిధ భాషలకి అనువాదించారు. అది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు ఇంపార్టెంట్. అందులో భాగంగా తమిళంలోకి మహాభారతాన్ని అనువదించిన వ్యక్తి ఎవరంటే ఓకే పెరుందేవర్. సో పెరుందేవనార్ అనే వ్యక్తి ఈ మహాభారతాన్ని అంటే సంస్కృతంలో మహాభారతాన్ని తమిళ భాషలోకి అనువదించిన వ్యక్తిగా పేరు పొందడం జరిగింది. ఎవరయ్యా? సో ఒకసారి పెరుందేవనార్ అనే వ్యక్తి. నెక్స్ట్ మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించింది ఎవరు? మనకు సో అనువాదించేవారు కవిత్రయం. చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా నన్నయ్య. అంటే మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించిన వ్యక్తులు ఎంతమంది? 3. ఎవరు? నన్నయ్య, తిక్కన్న, ఎర్రన. సో నన్నయ్య వచ్చేసరికి 2.5 పర్వాలు. అంటే ఏంటి? మనకు ఆది పర్వము, సభా పర్వముతో పాటు అరణ్య పర్వంలో సగ భాగాన్ని నన్నయ్య తెలుగులోకి అనువాదించడం జరిగింది. అంటే నన్నయ్య మొత్తం ఎన్ని భాగాలను మనకు తెలుగులోకి అనువాదించాడంటే మహాభారతాన్ని 2.5 పర్వాలను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తిక్కన్ వచ్చేసరికి మొత్తం 15 పర్వాలను తెలుగు భాషలోకి అనువాదించడం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎర్రన వచ్చేసరికి ఆ మిగిలినటువంటి అంటే నన్నయ్య వదిలివేయగా మిగిలిన అరణ్య సగ పర్వం కూడా ఈ ఎర్రన అనే వ్యక్తి తెలుగులోకి అనువాదించాడుగా మనం గుర్తుపెట్టు. ఇవి మనకు పురాణాలు, అదేవిధంగా రామాయణము, అదేవిధంగా మహాభారతానికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.